పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏమైందన్నా గాయం తగ్గిపోయిందా మీకు? అది కంటి మీద గాయం ఈ కన్ను ఎక్కడన్నా? ఈ కన్ను అదే మచ్చ కూడా ఏం కనిపించలేదన్నా? బాగా మచ్చ కాదు కదా కన్ను. ఇప్పుడు యాక్చువల్గా ఆ రోజు ఎలక్షన్ క్యాన్వాసింగ్లో మన జగన్మోహన్ రెడ్డిగా మేము వెళ్తున్నాము. కరెక్ట్గా సింగనగర్ స్టేడియం దగ్గర సింగనగర్లోకి వెళ్ళినప్పటికీ ఏం పడిందో తెలియదు నాకు. జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలిన సంగతి నాకు తెలియదు. ఎందుకంటే ఆయన ఇద్దరు పక్క పక్కనే ఉన్నాం. నేను దిగిన వెంటనే ఇటు తిరిగిపోయాను. తిరిగిపోతే ఈ పక్కన మాత్రం నాకు ఈ పక్కన దెబ్బలే బ్లడ్ వచ్చింది. బట్ కన్ను అయితే మాత్రం రెటీనా కింద కొంత వాపు వచ్చింది. టోటల్గా రెడీష్ అయిపోయింది కన్ను అంతా కూడా. రెడీష్ అయిపోయింది. తర్వాత నేను నా వెనకాల రుహులో ఉన్నాడు. రుహులో నాకు కన్ను కనపట్లేదు అని చెప్పి నేను అంటే వెంటనే అతను మన కర్చీఫ్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి ఇలా పెట్టాడు. ఈలోపు ముఖ్యమంత్రి గారు ఏరన్నాం ఆయనకి దెబ్బ తగిలింది. ఆల్రెడీ ఆయన కిందగా ఆయన బస్సులోకి వెళ్ళిపోయారు. అప్పుడు లోపలికి వెళ్ళిపోయారు. అప్పటికి నాకు అప్పటి వరకు ఆయన దెబ్బ తగిలిన సంగతి నాకు తెలియదు వాస్తవంగా. అంటే ఇద్దరిది సెకండ్స్ తేడాలో తగిలింది. ఇద్దరికి కూడా సెకండ్స్ తేడాలో తగిన తర్వాత నేను కూడా కిందకి వెళ్తే అప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే మా కేనర్ అన్నాడు. కేనర్ ఉండి సార్ సీను కూడా తగిలింది అనగానే ఏ సీను అనగా ఆయన కన్ను చూసి ఆయన బెత్తరపోయాడు. ఎంత సీను ఇంత దారుణంగా జరిగిందని. అంటే కన్నంతా రెడ్డిష్ అయిపోయింది. ఓపెన్ చేయలేని పరిస్థితి. వాటర్ వచ్చేస్తుంటే జస్ట్ అప్పటికి జనాలు బాగా ఉన్నారు. జనాలు బాగా ఉంటే అక్కడ ఉన్న మా డాక్టర్స్ జగన్ గారికి ఏమో కట్టారు. నాకంత ఐస్ వాటర్ వేసి కొంచెం కన్ను పెట్టేటప్పటికి కొంత ఆ యాత్ర వరకు ముందుకెళ్ళి వెంటనే మళ్ళీ మేము హాస్పిటల్ రావడం జరిగింది. డాక్టర్లు కూడా చాలా అదృష్టం అని చెప్పి అన్నారు. ఎందుకంటే రెటీనాకి చిన్న ఎడ్జ్లో దెబ్బ తగిలింది. కింద ఎడ్జ్లో తగిలింది కాబట్టి మీకు చూపుకి ఏమి ఇబ్బంది లేదని చెప్పని ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఎంతో ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ తర్వాత కన్ను మామూలుగా జరిగింది. ఇప్పుడు కొంచెం నార్మల్ అయిపోయింది. 2 రోజులు ట్రోల్ కూడా తింది. ఒకరు ఫస్ట్ రోజు ఒక కంటి వైపు స్టిక్కర్ వేసి బ్యాండేజ్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇంకొక కన్ను వైపు వేసేసరికి ఎటువైపు గాయం తగిలింది వెల్లంపల్లి గారు. మీరు చూస్తున్నారు ఎప్పుడైనా వీడియో? అది ఒకసారి ఏమో చూశాను. మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. అంటే వాళ్ళు ఏం చేశారంటే దెబ్బ తగిలిన కన్నుకే పెట్టాను తప్ప పక్క కన్నుకు పెట్టుకుని నాటకం రావాల్సిన మనకు పని లేదు. దాని ద్వారా సింపతి పొందుదామని ఆలోచన మాకు చేయలేదు. నేను ఆ రోజు దెబ్బ తగిలిన తర్వాత నేనేం దాని మీద పెద్దగా ఎవరికి ఎందుకంటే అది ఎలా జరిగిందనేది పోలీస్ డిపార్ట్మెంట్ తేల్చాలి తప్ప మనం ఎవరు కూడా చెప్పేదానికి లేదు. ఒక ముఖ్యమంత్రికి ఆయనకేమో కన్నుకి పైన తగిలింది, నాకు కన్నుకి కింద తగిలింది. ఆయనకి కంటి మీద తగిలిన ఇబ్బంది పడేవాడు, ఆయన కంటికి వల్ల ఇబ్బంది పడేవాడు. నాకు కొంచెం యాంగిల్ మారినా నేను ఇబ్బంది పడేవాడిని. కళ్ళతో ఎవరు కూడా డ్రామాలు వాడరు సార్. ఎందుకంటే ఏ చేతి మీదో ఏ కాలు మీదో దేని మీద అనుకుంటే కనుక డ్రామాను మీరు అనొచ్చు. కానీ కంటికి ఇప్పుడు మనం బాడీ మొత్తం మీద సున్నితమైన శరీరం భాగం ఏదండి? కన్నే కదా. అటువంటి కన్నుతో ఎవరైనా యాషలు వేస్తారా? తర్వాత రెండోది మీరు చెప్పారు ఒకవైపు నుంచి రెండో వైపు అనేది. మీరు ఆ వీడియోని పూర్తిగా పరిశీలించండి. దాన్ని కావాలని సెల్ఫీలతో తీయించి ఇప్పుడు మీరు అదే వీడియోని ఒరిజినల్ వీడియోని వాళ్ళ వీడియోని చూడండి. వెనకాల మా కార్పొరేటర్స్ మా నాయకత్వం ఉంటారు. వాళ్ళ జేబు ఇటువైపు ఉంటుంది. జేబు ఇక్కడ కదా, మనకి యాక్చువల్ జేబు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. మీరు ఆ వీడియో ఒకసారి వెరిఫై చేసుకోండి. నా వెనకాల ఉండే జేబులన్నీ ఇటు ఉంటాయి. అంటే దీన్ని బట్టి కట్టు ఇటు రావడానికి వాళ్ళు సెల్ఫీలో తీసిన వీడియో ఉండాలి, ఏదో ట్రిక్ వీడియో ఉండాలి. ఇప్పుడు జనరల్గా జేబు అంటే ఇదే కదా ఉండేది. మీరు ఎవరైనా కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాను. ఎందుకంటే ఆ రోజు ఆయన ఇక్కడికి వచ్చి మా కాన్స్టిట్యున్సీలో అంటే ఈ పశ్చిమ నియోజకవర్గంలో క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు ఆయన కూడా అదే మాట్లాడాడు. నేను మీ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నాను, ఒకసారి మీరు వీడియోని పరిశీలించండి. మీరు సినిమాలో సినిమా యాక్టర్ కదా, షూటింగ్ల గురించి బాగా తెలుసు కదా మీకు. అది వాస్తవం కాదనేది మీరే తెలుసుకొని మాట్లాడండి మాత్రం మీ ద్వారా నేను కనుక్కోండి. మీ ద్వారా మాత్రం ఆయన తెలియపరుస్తుంది. అసలు ఏం జరిగిందన్న? అసలు గుల్లకరాయి తీసుకొని అంత వేగంగా కొట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అసలు సీఎం ప్రోగ్రామ్ అన్నప్పుడు ఎలక్ట్రిసిటీ గురించి, కరెంటు వీడియో గురించి చాలా కట్టుదిట్టం జాగ్రత్తలు తీసుకుంటారు. కరెంటు పోకూడదు. సీఎం సభను తెలిసినా కరెంటు పోయింది ఆ సమయంలో ఇలా జరిగిందంటే ఏంటన్న అసలుకి? సార్ ఇప్పుడు ఒకటి సార్, ఎలక్షన్ కోడ్ అమలైన తర్వాత ముఖ్యమంత్రి గారి రోల్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఎలక్షన్ పరిధిలోకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అంతే కదా. మీరు ఎవరిని ప్రశ్నించాలి? ఇవన్నీ కూడా మీరు ఎలక్షన్ కమిషన్ మాట్లాడాలి. ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా బిహేవ్ చేసింది ఎలక్షన్ టైంలో? అపధర్మ ముఖ్యమంత్రిగా అయితే ఉంటారు సార్. ఆయన ముఖ్యమంత్రే, నేను కాదనట్లేదు. పవర్స్ ఒకటి ఉండవు మీకు, అంతే. ఫైల్స్ మీద సంతకాలు పెట్టి ఇవన్నీ ఉండవు. ఆ పరిధిలోకి వెళ్ళిపోతాయి. అపధర్మ ముఖ్యమంత్రిగా అప్పటికప్పుడు కొన్ని అనివార్య కారణాలు చర్యలు తీసుకునే అవకాశం అయితే ఆయనకు ఉంటుంది కూడా. ఆ పవర్ సార్, మేము ఒక రూట్ పెట్టుకున్నాం. అది 3 కాన్స్టిట్యున్సీలు కలవాలనేది ఒక భాగంతో రూట్ పెట్టుకున్నాం.
ఆ రూట్ కూడా ఎందుకంటే చాలా ఎర్లీగా ముఖ్యమంత్రి గారు వెంటనే ఈరోజు ఇక్కడ ఆ రోజు అక్కడ అనేది షెడ్యూల్స్ అంటే ప్లానింగ్ చేసిన షెడ్యూల్స్ కాదు ఇవన్నీ కూడా. ప్లానింగ్ కాకుండా 2-3 రోజులకు ముందు అనుకోవడంతో జరిగింది. చాలా వరకు మేము ఎలక్ట్రికల్ వైర్లు మేము పక్కకి కట్ తీయించాం వాటిని. కొన్ని చోట్ల తీయడానికి సాధ్యం కాని పరిస్థితిలో వాళ్ళు కరెంటు మీద ఆపామనేది ఆ రోజు వాళ్ళు చెప్పిన మాటలు అవి, అధికారులు చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు అది ఎలా జరిగిందనేది ఇప్పుడు ఎంక్వైరీ చేసుకోండి, తప్పేం లేదు. ఈరోజు ఎంక్వైరీ చేసుకోండి, తప్పేం లేదు. అది ఎలా అంటేనా, ఇప్పుడు మీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు హైట్ ఎక్కువ ఉంటారు కదా, కొంచెం హైట్ ఎక్కువ ఉంటారు కదా, మీకేమో ఈడ తగిలిందన్న కంటి కాదు కదా, ఇక్కడ తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈడ తగిలింది, ఇక్కడ తగిలింది. అంటే రాయి ఇట్లా వేగంగా వచ్చినప్పుడు మీకు ఇలా తగిలి ఇలా పోయి ఉంటుందన్న. సరే, అది ఎలా తగిలింది అనేది చూసే నా కంటికి తగల మాత్రం నాకు తెలుసు తప్ప ఆయనకి ఎక్కడ. మీరు ఇద్దరు సమానంగా ఉన్నప్పుడు లేదంటే ఆయన మీకన్నా కొంత షార్ట్ ఉంటే మీకు ఈడ తగిలి ఆయనకి ఈడ తగలచ్చు, ఇట్లా 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 రాయి. ఆయన నుంచునేది హైట్ లో ఉంటారు కదా, ఆయన మామూలుగా ఆయన హైట్ ఉన్నప్పుడు మీకు ఈడ తగిలితే ఈ షేప్ లోనే పోవాలి, ఆయన హైట్ లో ఉంటాడు. అంటే అది ఒక రాయ 2 రాళ్ళ అనేది ఒకటిసారి తగిలింది అయితే వాస్తవం. అంటే మీరు ఇప్పుడు ఎలా తగిలింది అనే దానికి కంటికి తగిలింది కాబట్టి చూపు నాకు మామూలుగా ఇంకొక చోట తగిలింటే కనుక మన చూపు ఓపెన్ అయి ఉంటుంది సార్. ఇప్పుడు నాకు దెబ్బ తగిలినప్పుడు వెంటనే ఏం చేస్తాం, అవి మూసేస్తాం మనం. అది 1 రాయ 2 రాళ్ళ లేకపోతే గుళకరాయ అని చెప్పాల్సిన అది పోలీస్ అధికారుల మీద ఉంటుంది. నా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, మనము ఒక రాయి తీసుకుని వెళ్తారంటే ఈ ఇంత వేగంతో వచ్చి ఇలా వేయాలి మనం, అప్పుడే అది ఆ ఫోర్స్ ఉంటుంది. మనము నీళ్ళ మీద కూడా వేస్తుంటాం, ఒక రాయిని ఇట్లా వేస్తే చక్కని వెళ్ళిపోతుంది రాయి, ఇట్లా అంత వేగంగా వెళ్ళిపోతుంది. మామూలుగా వేస్తే మునిగిపోతుంది, అది మనకి ఫోర్స్ రాదు కదా. అంత ఫోర్స్ రావాలి అంటే గిన అంత క్రౌడ్లో ఎక్కడి నుంచి అంత గురి పెట్టి వేశాడు అంటే వాడెవడో మంచి గురికాడు ఉంటాడు కదన్నా. నాకు అదే అనిపిస్తుంది, వాడిని పట్టుకొని శిక్షించే బదులు వానికి ట్రైనింగ్ ఇచ్చింటే ఈసారి ఒలింపిక్స్లో మన భారత్కి ఒక స్వర్ణం వచ్చేదన్న. మనకు భారత్ ఖాతాలో ఒక స్వర్ణం కూడా లేదు, కాసేమో ఉన్నాయి, ఒక స్వర్ణం అన్న వచ్చేది మనకు. అంతటి వీరుడు ఎక్కడున్నాడు మనకు ఇక్కడ అని. సార్ ఇది ఎంక్వైరీ జరిపే లోపల ఆఫీసులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఓకే, ఈ కేసు ఎంక్వైరీ చేస్తుండగానే అప్పుడున్న అధికారులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఎలక్షన్ కమిషను ఇది ఎంక్వైరీ జరుగుతుంది కదా, నిందితులు పట్టుకుంటున్నారు కదా, ఆ టైంలో విజయవాడ పోలీస్ కమిషన్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? దీంట్లో మరి గూడు పుట్టానందని చెప్పి మీకు మనందరికీ అర్థం కాదు. ఒక అమాయకుడు సార్ ఏ ఒక్కడి పేరు మేము చెప్పలేదు సార్. పోలీసులు వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో జరిగిన ఆధారాలను బట్టి తీసుకొచ్చారు. అతను నిజంగా కొట్టాడో లేదన్నది కూడా నేను చెప్పే వ్యక్తిని కాదు, ఎందుకంటే నేను చూడలేదు అది. ఆ టైంలో ఉన్నత అధికారులు పోలీసుని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ విషయాలు బయటపడతానే కదా ఆఫీసర్ని మార్చి వేరే ఆఫీసర్ని పెట్టారు అక్కడ. దీన్ని నీరు కార్చడానికే కదా ఆ రోజు అధికారులు ట్రాన్స్ఫర్ చేసింది. మార్చకుండా ఉంటే కనుక ఏ నిజం బయటకు వచ్చేది. ఆ తర్వాత మరి ఈ రోజు వరకు దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? దాన్ని వచ్చిన అధికారి దాన్ని ఎందుకు మళ్ళీ ఆ కేసు మీద ఎందుకు దర్యాప్తు చేయలేదు? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ రోజు, ఆయన మీద జరిగిన దాడిని ఎందుకు నెక్స్ట్ అధికారి దాన్ని కంటిన్యూ చేయలేదు? దీంట్లో కుట్ర ఉందని అర్థం కావట్లేదు మనకి. మీ ప్రభుత్వ హయాంలో అప్పుడు పోలీసులు ఒక కుర్రాన్ని అదుపులోకి తీసుకున్నారు కదా, తర్వాత ఏమైంది? విడిచిపెట్టారు కదా. నేను అమాయకుని నాకు కింద అవసరం. మా ప్రభుత్వ అధికారి కాదు, జూన్ 4 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసే అధికారిని ఎందుకు ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది? ఎవరు ఒత్తిడి మీద చేసింది? ఎందుకు చేసింది? అంటే భద్రత కల్పించడంలో వైఫల్యం చెందారనే భావనతో బదిలీ చేసి ఉంటే వెంటనే చేయాలి కదా. ఆ రోజు జరిగిన క్షణంలోనో రాత్రికో మరుసటి పొద్దున చేయాలి కదా. విచారణ జరుగుతున్నప్పుడు ఎందుకు చేయాలా? అదొక యాంగిల్ అన్న. ఈ యాంగిల్ నాకు అర్థం కాదు. ఇలా ఉంటే ఇలా ఎలా పోతుంది రాయి? ఇప్పుడు మీకు ఈడ తగిలి ఆయనకి ఈడంటే 2 రాళ్ళు ఒకేసారి వచ్చాయా? అది ఇప్పుడు నేను చెప్పేది నా కంటికి తగిలింది కాబట్టి జరిగిన వెంటనే కళ్ళు మూతలు పడడం అనేది రొటీన్ సార్. అది నేను చెప్పగలిగేది, నాకు దెబ్బ తగిలింది మాత్రం చెప్పగలుగుతాను. అప్పుడు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ ఒకటే విమర్శ చేశారు. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ యొక్క డైరెక్షన్లో కోడికత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు ఐపాక్ పర్యవేక్షణ ఎవరైతే చేస్తున్నారో రిషి డైరెక్షన్లో ఈ గులకరాయి డ్రామా ఆడారు. ఇదంతా సానుభూతి కోసం అప్పుడు వాళ్ళు విమర్శించారు. ఏ ఒక్కరు కూడా రాజకీయాల కోసం చావాలనో రాజకీయాల కోసం అవయవాలు పోగొట్టుకోవాలని చెప్పిన ఆలోచన ఎవరు చేయరు సార్. అది ఎవరు ఆలోచించే మైండ్ని బట్టి ఆడుకుంటుంది. నేను ఒకటే చెప్తున్నా సార్, 100 రూపాయలు నేను నమ్మే అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా.
నేను ప్రతినిత్యం కూడా అమ్మవారిని కొలుస్తాను. ఓకే. అమ్మవారి మీద ఒట్టేసి అమ్మవారి పాదాల కిందనే ఉన్నారు కదా మీరు. అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ రోజు నా కంటికి దెబ్బ తగిలింది వాస్తవం. నేను ఒకటే చెప్పేది, దెబ్బ తగిలిన దాంట్లో మాత్రం ఎవరు కూడా దాని డ్రామా అంటే మాత్రం నేను సహించేది లేదు సార్. ఎందుకంటే కళ్ళు పోగొట్టుకునే దెబ్బ తగిలింది వాస్తవం, అది కావాలని చేశారా చేయించుకున్నారా అన్నదే ప్రశ్నార్థకం. అదే సార్, చేయించుకున్నారా అన్నదానికి ఎవరైతే ఆ రోజు పోలీస్ కమిషనర్గా ఉన్న అతన్ని మీరు అదే రోజు కనుక ట్రాన్స్ఫర్ చేస్తుంటే అతను వైఫల్యం అని చెప్పి ఒప్పుకుంటా నేను. 4 రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంటే, వాస్తవాలు బయటపడుతుంటాయి. క్రాంతి రాణా టాటా గారు కదా అప్పుడు ఉన్నది. అవును, వాస్తవాలు బయటపడుతుంటే ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అతన్ని? వచ్చిన అధికారి దాన్ని ఎందుకు పట్టించుకోలేదు? వచ్చిన అధికారి మరి దాన్ని కొనసాగించాలి కదా. ఇప్పటికీ మీ డిమాండ్ ఉంది, అది వెలుగు తప్పు తీసుకురావాలని. 100% సార్, తప్పే ఉంది దాంట్లో. ఎవడైనా మరొకసారి డిమాండ్ చేస్తారా? 100%. ఎవరైతే ఆ రోజు రాయి ఘటనకి పాల్గొన్నారో వాళ్ళని శిక్షించాలని బాధ్యత ఈ ప్రభుత్వం మీద కూడా ఉంది. దాంట్లో తగిలింది అదే రాయి అని మీ దగ్గర ఉందే సాక్ష్యం? అదే రాయి తగిలింది సార్. ఏ రాయి తగిలిందో మీరు పదే అడుగుతున్నారు సార్. నాకు తగిలింది కంటికి దెబ్బ తగిలింది అంటున్నాను. అది రాయి తగిలిందా ఏమి తగిలిందా అనేది చాలా బలంగా జరిగింది దెబ్బ. అది బలంగా తగిలింది దెబ్బ. మీరు కావాలంటే నేను ఆ రోజు జగన్ గారిని క్యాంపులో దించిన తర్వాత నేను మీడియాతో మాట్లాడాను. మీరు మీడియాతో కన్ను చూడండి, ఎవడైనా కన్ను చేత్తో పొడుచుకోడు సార్. కన్ను కూడా ఎవడు కూడా చేత్తో పొడుకోడు. కనీసం మనకి చిన్న నలక పడితేనే, నలక పడితేనే మనం తట్టుకోలేని కన్ను. మీరు ఆ రోజు వీడియో చూసుకోండి కావాలంటే. ఆ కన్ను చూడండి, అది చూసి కూడా కంటితో ఎవరు ఆటలాడారు సార్, ఎవరు ఆడరు. జరిగిన దాన్ని ఈ విధంగా గోలకరాయని, కొంతమందిని అదేమో కోడి కత్తి అని చెప్పని హేళన చేయడం చాలా తప్పు, చాలా బాధగా. ఎవరికైనా తప్పు సార్ ఇది. ఎవరికైనా ఏది ఏమైనది ఇప్పుడున్న ప్రభుత్వం నిగ్గు తెలిస్తే బాగుంటుంది. ఏది వాస్తవం, ఏది రియల్, ఏది రీల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.